వాళ్ళ ఒక సపోర్ట్ ఆయనకి, వాళ్ళ ఫ్యామిలీ, అక్క చెల్లెళ్ళు కానీ, వాళ్ళ బావలు కానీ, వాళ్ళందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ అన్నయ్యల సపోర్ట్ వల్లే ఆయన ఆయన ఈ స్థాయికి వచ్చిన ఇది వాళ్ళ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీనే. ఫస్ట్ గార్డ్గానే బీట్ ఆఫీసర్గా వచ్చారు, తర్వాత ఫారెస్టర్గా ఇదయ్యారు. తర్వాత సపోర్ట్గా ఉండి ఆయన్ని నడిపించింది మాత్రం మా శ్రీన్ బాబు. మా శ్రీన్ బాబు గురించి చెప్పాలి. మా అన్నయ్య గారు వాళ్ళిద్దరే నాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. మేము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కాదు, ఒక మంచి ఇదిగా ఉన్నాము. జీవి గారు వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ అండి. జీవి గారు వాళ్ళ ఫ్రెండ్స్, కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా నాకు వాళ్ళతోటి బాగా అన్నయ్య, ఒక బ్రదర్ గా శ్రీన్ బాబు అన్నిటికీ మాకు దేనికైనా కూడా మా అన్నయ్య శ్రీన్ బాబు ఇద్దరు. ఈయన ట్రైనింగ్లకు వెళ్ళినా కూడా వాళ్ళు నాకు చాలా అంటే చాలా హెల్ప్ గా ఉండేవాళ్ళు. నా పిల్లల్ని కానీ అన్నిటికీ. మా మణి జ్యోతి రాలేదు అంటే వాళ్ళు రాలేదు. వాళ్ళు ఆయన చాలా. ఈరోజు నేను 5/11/1963లో జన్మించాను కాబట్టి ఈ 2025 నవంబర్ నెలలో రిటైర్మెంట్ 62 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 63లోకి ఎంటర్ కాబోతున్నాను. దీనికి ఎందుకంటే నా ఫ్యామిలీ ఇది అనే కాకుండా నా తోబుట్టువులు కానీ, తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అనే ఇది అనేది తక్కువ. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా 10th వరకు 6వ తరగతిలో నుంచి 10th వరకు జోసెఫ్ హై స్కూల్ అని ఆర్సిఎం స్కూల్లో చదివాను నేను. అక్కడి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అప్పుడు పెద్దన్నయ్య కూడా జాబ్ లేదు, బట్ వేరే దాంట్లో ప్రైవేట్ దాంట్లో చేస్తా ఉన్నారు. చేస్తున్న మూమెంట్లో మా వదిన గారు మమ్మల్ని, ఎందుకంటే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అయిపోయి జాబ్ వచ్చేంత వరకు కూడా ఆమె నాకు తల్లిగా కానీ ఎందుకంటే మా అమ్మని అంత ఇదిగా ఇచ్చేసుకోండి కాదు, కానీ మా పెద్ద వదిన తర్వాత రెండవ వదిన వాళ్ళిద్దరు కూడా నన్ను వాళ్ళ పిల్లలతో సమానంగా చూశారు. పిల్లలు కూడా నాకు వాళ్ళు చేశారు. కాబట్టి ఇటు అక్కయ్య పిల్లలు కానీ, చెల్లెళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా ఏదన్నా ఇష్యూ వస్తే మామయ్య ఇది అనేది పిల్లలు అడగడం కానీ, లేకపోతే అక్కయ్య వాళ్ళు కానీ చెల్లెలు కానీ అరే ఇది రా ప్రాబ్లం అంటే ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అని కానీ. ఇప్పుడు ఏదైనా మా బావగారు కూడా అక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా కూడా చేశారు ఈపూరు మండలం హెడ్ క్వార్టర్లో. ఎందుకంటే ఆయన కూడా ఏదన్నా సమస్య వచ్చినా, ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా కానీ ముందు మెసేజ్ అనేది నాకు ఫార్వర్డ్ అవుద్ది. ఎందుకంటే ఏ చిన్న విషయం ఉన్నా కానీ నాకు తెలియపరిచి ఏం చేద్దాము అనే ఇదిలో అంటే ఇట్లా ప్రొసీడ్ అవుదాము అని. ఏదైనా ఒక ఫంక్షన్ కండక్ట్ చేసినా కూడా మేమిద్దరం కృష్ణార్జున్ లాగా చేసేవాళ్ళు అనేటువంటి ఒక ఇది కూడా ఉండేది. అట్లాగనే వదిన వాళ్ళు కానీ, ఇటు పిల్లలు కానీ అందరూ కూడా ఈ రోజున నాకు సరికి ఒక బాబు 1992లో బాబు పుట్టాడు. వాడు వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ అయింది నెల్లూరు, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళది. వాడు నన్ను పాప ఇద్దరు కెనడాలో సెటిల్ అయ్యారు. అదేవిధంగా 94లో పాప జన్మించింది. నాకు 94 13th జాబ్ వచ్చింది, 16th మా పాపని మా అమ్మ ఇచ్చింది. 94 సెప్టెంబర్ 16th ఏమ పుట్టింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఇదైంది. ఇప్పుడు 2019లో ఎవరికి మ్యారేజ్ అయింది. వీళ్ళు కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఒకళ్ళకి ఒక బాబు పాప. ఎందుకంటే ఏంకలు కానీ ఎవరు కానీ అందరం కూడా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీది కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని ఫైనల్ చేసుకునే విధంగా చేసుకుంటూ వచ్చాము. ఏమి మాట్లాడకుండా అలా కూర్చుంటాము కదా, మాట్లాడేదంతా కూడా పిఎంలు మాట్లాడేస్తారు. అందుకే మా శ్రీన్ బాబు మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడేది ఏమి ఉండదు. దాని ప్రకారంగా చెప్పాలంటే
వాళ్ళు నాకు అఫీషియల్ గా కంటే కూడా ఫ్యామిలీ ఫ్రెండ్. ముందుగా వాళ్ళ అన్నగారితో మేము నైబరింగ్ గా ఉండేవాళ్ళం, తర్వాత వాళ్ళ నైబర్ అనుభవం, ఆ తర్వాత ఉద్యోగంలో ఎలాగో కలిసి పనిచేసాం. ఇక వారి గురించి మాట్లాడాలంటే ఇంకేం లేదు. కాళ్ళకి చక్రాలు కట్టుకుని నిజంగానే ఎవరో చెప్పినట్టు ఫ్యామిలీని ఆఫీస్ ని కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చూసేవారు. వాళ్ళు ఉన్న మంచి లక్షణం ఏంటంటే, నేను ఎప్పుడు జోకేస్తూ ఉంటాను, 2 గంటల సినిమా చూసి 4 గంటల స్టోరీ చెప్తాడు. అంటే మెమరీ అనమాట. ఎంత మెమరీ అంటే ఏదైనా సరే మనం ఏదో ఇంపార్టెంట్ విషయాలే గుర్తుపెట్టుకుంటాం, అని ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా అన్ని మొత్తం గుర్తుపెట్టుకుంటారు అందరినీ. నేనైతే మనిషిని చూశానంటే నాకు అసలు 10 సార్లు చూసినా కూడా 11వ సారి నేను కొత్తగానే చూస్తుంటాను. ఆయన ఒకసారి చూస్తే 100 సార్లు చూసినట్టే. అది వారితోటి యాక్చువల్ గా మా మిస్సెస్ కూడా తీసుకురావాల్సింది. ఇంట్లో చిన్న పాప ఉంది, దాంతో కుదరలేదు. సో ఇది ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా ఆరోగ్య అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా బాబాయ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.